నేననేదేంటంటే ఇంత తక్కువ జీతమా? అరే ఇంతకంటే ఎక్కువ జీతం నేనిస్తాను నీకు. వీళ్ళు ఒట్టి పిసినారోళ్ళు, నీకు తక్కువ జీతం ఇచ్చి మోసం చేస్తున్నారు. ఒక్క మాట చెప్పు, నేను వాళ్ళకంటే 100 రూపాయలు ఎక్కువిస్తే మా ఇంట్లో నువ్వు పనిచేస్తావా ఏంటి? పైగా 2 గంటల పనే. ఇప్పుడు చెప్పు. ఇలా చెప్తాను. ఇంకా దగ్గర పెట్టు. చెయ్యను. ఏంటయ్యో అమ్మగారు, మీకు వీళ్ళంటే పడదు, అందుకే ఇలా చేస్తున్నారు. లేకపోతే ఈ రోజు నన్ను పనిలో పెట్టుకొని మీ పని మనిషిని మానిపిస్తావు. ఆ తర్వాత వాళ్ళింట్లో కొత్త పని మనిషి వస్తే ఆవిడ్ని పెట్టుకొని నన్ను మానిపిస్తావు. అవునా? ఆ మాత్రం తెలివి మా బుర్ర కూడా ఉంది. పని మనిషి అయి ఉండి ఎంత తెలివిగా మాట్లాడుతుంది. అందరూ తెలివిరిపోయారు. ఓ అబ్బో, ఇది పని మనిషా లేక మహారాణా? నాటకాలు చూడండి తనవి. సాయంత్రం కావస్తుంది. అత్తగారికి గౌరక్కకి చెప్పి కార్తీక్ ఇంటికొచ్చే లోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ప్రాబ్లం వస్తుంది. నువ్వా? అక్కడేం చేస్తున్నావు నువ్వు? గౌరమ్మ గారు, పప్పులు తీసుకొచ్చాను, అలాగే ఇల్లంతా శుభ్రం చేశాను. మంచిది. ఇంకా ఇక్కడే నిల్చున్నావే, ఏం కావాలి నీకు? అది ఎందుకంటే 2 రోజులుగా మీ పర్మిషన్, అంటే నేననేది మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయాను. అందుకే నేను ఈరోజు మీ అనుమతి తీసుకొని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మీ వినయం చాలా బాగుందండి గులాబీదేవి గారు. పని మీద కాస్త శ్రద్ధ పెడితే మాకు ఆనందంగా ఉంటుంది, సరేనా? ఇదిగో ఇంకో మాట, మా డబ్బా తీసుకురావడం మర్చిపోకు. కేవలం మా డబ్బా మాత్రమే తీసుకురా. 8 గంటలకల్లా వచ్చేయాలి. అలాగే, ఇక నేను వెళ్ళొస్తాను. విచిత్రమైన మనిషి. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? మంచిదని మీ ఆశీర్వాదం కోసం పెట్టాను. మీరు కూడా మా అత్తగారు లాంటి వారే కదా. సంతోషంగా ఉండు. వెళ్ళు, చాలా పొద్దుపోయింది. ఇక మీ ఇంటికి వెళ్ళు. అవునమ్మా, కానీ నాకు వెళ్ళడానికి మనసొప్పడం లేదు. జీవితాంతం మీ ఇంట్లోనే ఉండిపోనా? ఇక్కడ నేను ఎన్నో విషయాలు నేర్చుకునేది ఉంది. అమ్మగారు, మీరు నాకు అన్నీ నేర్పిస్తారు కదూ. అన్నిటికన్నా ముందు వంటలు చేయడం. అదేంటంటే మా ఇంటి ఆయనకు బాగా భోజన ప్రియుడు, కానీ నాకు కుకింగ్ అసలు రానే రాదు. కుకింగ్? కుకింగ్ ఆ మండి వాళ్ళ కోడలు ఇలాగే అంటుంది. కుకింగ్ అంటే అర్థం వంటలు చేయడం అని. ఇప్పుడు చెప్పండి, మీరు నాకు వంటలు నేర్పిస్తారు కదూ? నేను నీకు నేర్పిస్తానులే. అయితే సరే, అన్నిటికంటే ముందు నాకు మీరు మీ చేత్తో చేసే అద్భుతమైన ఆలు కుర్మా నేర్పించండి. నేర్పిస్తారా? అరే అరే, నేను ఆ కుర్మా చేసి చాలా రోజులైంది. అయితే ఏమైంది? అది మీరు ఎప్పుడు చేసినా ఏవన్గానే ఉంటుంది. మీకు తెలుసా, మండి వాళ్ళు ఏమంటుంటారంటే కౌసల్య కోడల వంటల్లో అమృతం ఉంటుంది అని. అవును, వాళ్ళందరూ మా వంటల్ని మెచ్చుకుంటూ ఉంటారు. అవన్నీ నీకు నేర్పిస్తానులే. అది సరే గాని,
ఇక నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు, లేదంటే మీ అత్తగారు నిన్ను కోపడతారు. ఆ? ఆ, అమ్మగారు, నేను వెళ్ళొస్తాను. చల్లగా ఉండు. నిజంగా ఈ పిల్ల చాలా సంస్కారవంతురాలు. ఏయ్ గులాబీ, సిమ్రాన్ అక్క, నేను నిన్ను ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళమన్నాను కదా, ఇప్పుడు ఇచ్చి వెళ్ళు. సారీ అండి, నేను నా ఫోను ఇంట్లో మర్చిపోయాను. నెంబర్ నాకు సరిగ్గా గుర్తులేదు. రేపు తప్పకుండా రాసుకొస్తాను. ఇప్పుడు నేను వెళ్తాను. గమ్మత్తుగా ఉంది. నీకే పనైనా గుర్తుంటుందా లేదా? నీ గుర్తింపు పత్రం అది మర్చిపోవచ్చావు కదా. రేపు మీరు చెప్పినవన్నీ తీసుకొస్తాను, కానీ ఇప్పుడు మాత్రం నన్ను వెళ్ళనివ్వండి. నేను ఇంటికి ఆలస్యంగా వెళ్తే మా ఆయన చిందులేస్తాడు. రేపు తప్పకుండా అన్నీ తీసుకొస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్ ఈ రోజు గౌరక్క బెడ్షీట్ ఎలా వేసిందో నేను అలాగే వేస్తాను. అరే, ఇది అక్కడి నుంచి బయటకు వచ్చింది. అక్కలా వేసింది. నా వల్ల ఏ పని కాదు, ఇలాంటి పనులు అస్సలు రావు. ఏమైంది? నా భార్య కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. కార్తీక్, నాకే పని చేయడం రాదు. ట్రై చేయడం వస్తుంది కదా. ఇప్పుడు చూశాను నువ్వు ఈ బెడ్షీట్ని పరిచేందుకు ఎంతలా ట్రై చేశావో. ఫెయిల్ అయ్యో. అయినా పర్వాలేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను. కమాన్, పద. చూసావా, అయిపోయిందిగా. అయినా బెడ్షీట్ పరచడం ఏమైనా రాకెట్ సైన్సా? ఎంతో సులువైన పని. అది సరేగానే నాకు ఇది చెప్పు, నువ్వు ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకున్నావు? ఈ రోజు క్యారెట్ హల్వా చేయడం నేర్పించారు. వావ్, అది కూడా నేర్చుకున్నావా? నాకు చెప్పు, నువ్వు ఇవాళ త్వరగా వచ్చేసావా? అవునది, నేను ఒక ముఖ్యమైన ఫైల్ మర్చిపోయాను. నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చానని నీకెలా తెలుసు? నువ్వు కుకింగ్ క్లాసెస్కి వెళ్ళావు కదా? అవును, ఎందుకు అలా అనిపించింది అడిగాను. అదేంటంటే మన పోర్షన్లో ఆయిల్ డబ్బా చూశాను. ఓహో అదే, మా అమ్మ మాలిష్ కోసం పని మనిషిని పెట్టుకుంది. నన్ను కూడా మాలిష్ చేయించుకుంటావని అడగడానికి వచ్చింది తను. అవునా? తను కూడా అచ్చం ఇలాంటి దింగే తొడుక్కుంది. ఇందులో స్పెషల్ ఏముంది? ఈ రోజుల్లో ఇది ఒక ఫ్యాషన్ లా అయిపోయింది. అందరూ పెట్టుకుంటున్నారు, స్పెషల్ గా ఏం లేదే.
అయినా కార్తీక్ నువ్వు చాలా తెలివైన వాడివి. అంత తక్కువ టైంలో తను పెట్టుకున్న రింగు కూడా కనిపెట్టావు. అంటే దీని అర్థం నీకు ఆవిడ నచ్చిందా? ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? తను 4 మీటర్ల కొంగు వేసుకుని వచ్చింది. కనీసం తన మొహం కూడా చూడలేదు నేను. యునో, ఈ వేషాలన్నీ జనాలకు చూపించేందుకే. నిజానికి వాళ్ళంత మంచోళ్ళేం కాదు. అవునా? అంటే నా ఉద్దేశం నువ్వు తనకి నచ్చావు. పర్వాలేదు, నాకేం ప్రాబ్లం లేదు. నా వైపు నుంచి నీకు పూర్తి ఫ్రీడమ్ ఉంది. యు ఆర్ అబ్సల్యూట్లీ మ్యాడ్ యునో. అయినా కానీ నా దగ్గర నా లవ్లీ ఉంది. నాకింక ఏ స్త్రీతో అవసరం లేదు. పాపం నా ముద్దుల లవ్లీ ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో ప్రతిరోజు. కార్తీక్, నువ్వు నన్నెందుకు లేపలేదు? నువ్వు ఎంత ముద్దుగా పడుకున్నావంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అదిగాక అందరూ అంటుంటారు కదా, ఎవరైనా హాయిగా పడుకున్నప్పుడు లేపితే పాపం తగులుతుందని. కార్తీక్, మనకు ఈ నమ్మకాల వల్ల బ్రేక్ఫాస్ట్ ఉండదు. తప్పుకో, నేను ప్రిపేర్ చేస్తాను. కార్తీక్, ఇప్పటికే ఆలస్యమైంది. నా చేయి విడు. అలాగా? ఇంకో 2 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? కార్తీక్, నీకు లేట్ అయినా పర్లేదు, కానీ నాకు కుదరదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ రెడీ చేయాలి. ప్లీజ్ వదులు. నో వదులు. నో వదులు కార్తీక్. నేను వదలను. కార్తీక్, వదలమంటున్నాను కదా. సరే, నీ ఇష్టం, వదిలేస్తున్నాను. అయినా నువ్వు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాల్సిన అవసరం లేదు. చూడు, నువ్వు వంటలన్నీ
సరిగా చేయడం నేర్చుకునేంత వరకు, అంటే ఏ గందరగోళం లేకుండా అంతవరకు నేను క్యాంటీన్ ఫుడ్తో అడ్జస్ట్ అవుతాను. అది సరే గానీ ముందు ఈ విషయం చెప్పు, ఈ రోజు నువ్వు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నావు? తెలీదు, అది అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. ఎందుకు, నీకు ఇష్టమైన ఐటెం ఏమన్నా ఉందా? అది త్వరగా నేర్చుకోవాలా? అదేంటంటే నువ్వు స్వీట్ చేయడం నేర్చుకున్నావంటే, అందులో నువ్వు స్పెషల్గా క్యారెట్ హల్వా చేయడం నేర్చుకున్నావంటే ఇక ఉంటుంది. క్యారెట్ హల్వానా? నీకంత ఇష్టమా? అరే మామూలుగా కాదు, ప్రాణం ఇచ్చేంత ఇష్టం నాకు. నీకు తెలుసా, ఆదివారం వచ్చిందంటే మేం మా అమ్మ చేసిన క్యారెట్ హల్వాను పొట్ట పగిలేలా తినేసేవాళ్ళం. తర్వాత గౌరీ వదిన చేసేది. ఇక ఆమె చేతి మహత్యం కూడా చాలా గొప్పగా ఉండేది. గౌరీ వదిన ఎంత గొప్పగా హల్వా చేస్తుందంటే నేను అది కూడా ఎంతో ఇష్టంగా తింటాను. అదేం లేదు, అది మాటల్లో గుర్తొచ్చానంతే. ఒకవేళ నీకు చేయడం వస్తే ఓకే, కానీ చేయడం రాకపోయినా కూడా నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను పచ్చళ్ళు నంచుకుని రొట్టెలు కూడా అంతే ఆనందంగా తింటాను. అది సర్లే కానీ సాడ్గా ఉండకు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. కమాన్, లుక్ ఆన్ స్మైల్. స్మైల్. పదండి మేడం, నన్ను బయట వరకైనా సాగనంపండి. పద. లవ్లీ, హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ కార్తీక్. ఇదే మంచి అవకాశం. నేను ఇప్పుడే లవ్లీకి ఆ గులాబీ సంగతి చెప్పేస్తాను. ఏ లవ్లీ, నువ్వు నిన్నెక్కడికి వెళ్ళావు? మా పని మనిషి గులాబీ ఉంది కదా, తను మీ వాటాలోకి వచ్చేసింది. చెప్పనా, నేను కుకింగ్ క్లాసెస్ కి వెళ్తున్నాను, వంటలు నేర్చుకుంటున్నా. ఆయన ఎందుకు అడిగారు? అదా, జరిగిందేంటంటే కార్తీక్కి ఆమె తన జడను ఇలా ఇలా తిప్పుతూ, అంటే అర్థం ఏంటంటే ఆమె తన వయ్యారాలను చూపిస్తూ కార్తీక్ లైన్ కొడుతుంది. కార్తీక్? నాకైతే తన ఆలోచనలు చెడుగా అనిపిస్తున్నాయి. తన మీద నువ్వు కాస్త కన్నీసుంచు. మాలిష్ అవనా? ఆమెను పనిలో పెట్టుకున్నారా? ఓయ్, అత్తగారి కోసం. అక్క, తన అన్ని పనులు చేస్తుందా? అయితే తన మా ఇంట్లో కూడా పని చేస్తుందా? మతేమైనా పోయిందా నీకు? వినిపించలేదా అసలు? నేను చెప్తుంది నీకు అర్థం కాలేదా? అది తన ప్రవర్తన అస్సలు బాగలేదు. అంటే అదే క్యారెక్టర్లెస్. క్యారెక్టర్లెస్సా? నువ్వేమో బీ కేర్ఫుల్ గా ఉండువా? అక్క, తను నాకు ఒక్కసారి దొరికితే చాలు, ఎలాంటి కోటింగ్ ఇస్తానంటే జీవితంలో ఇంకెప్పుడు అలా చేయదు. ఖబర్దార్, మళ్ళీ నా కార్తీక్ వైపు చూస్తే చంపేస్తాను. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. తను సారు సారు అంటూ కార్తీక్ ని పదే పదే తాకుతోంది. పాప మన కార్తీక్ మంచోడు, పక్కకు తప్పుకుంటూ వెనక్కి జరుగుతూ ఇబ్బంది పడ్డాడు. విను, నువ్వేమో కాస్త జాగ్రత్తగా ఉండువా? గులాబీ అమ్మగారు.